జిల్లా కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఏ నియోజకవర్గం ఎంతెంత కొనుగోలు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడెక్కడ ముందు స్టార్ట్ అయింది, ఆ విధంగా కొనుగోలు చేస్తూనే ఉన్నాం. ఒక పక్క కటింగ్ అవుతుంది, ఒక పక్క ఆరబెట్టుకుంటూ వస్తున్నారు. వచ్చినట్టు కొనుగోలు చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు నిన్న వరకు కూడా 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు జరగబడింది. సుమారు 62,000 మంది 400 మంది రైతుల దగ్గర కొనుగోలు చేసినాం. ఇప్పటి వరకు 1390 కోట్లు కొనుగోలు చేస్తే రైతుల ఖాతాలో ఇప్పటి వరకు నిన్నటి వరకు 1181 కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే సుమారు ఇంకొక 200 కోట్ల బ్యాలెన్స్ ఉంది. అంటే ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూనే ఉన్నాయి. మీకు తెలుసు, గతంలో టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు వడ్లు రైతిస్తుంటే లీడర్ల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేవారు. మరి మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది కూడా తూచా తప్పకుండా ఎన్నికల వార్త చెప్పకుండా రైతాంగానికి ఏమైతే ఇచ్చినామో, ఏది విధంగా ఇస్తామనుకుంటున్నామో ఆ విధంగా పేమెంట్ ఇవ్వడమే జరుగుతున్నది. మీకు గతంలో 30 రోజుల వరకు 2 నెలల వరకు పేమెంట్ రాకపోతుంది. ఇప్పుడు 3 రోజులనే పేమెంట్ వస్తున్నది. రైతులు చాలా రైతులు హ్యాపీగా ఉన్నారు. సరే, కొనుగోలు అనేది రాష్ట్ర జిల్లాలో అమాలి ప్రాబ్లం ఉన్నది. మీకు గతంలో తెలుసు, బీహార్ నుంచి వస్తుంది, వేరే రాష్ట్రం నుంచి వస్తుంది. మరి ఎండకు తాకిడికి వాళ్ళు రాలేక 60% మంది రైతుల కూలీలే వచ్చారు ఇక్కడికి జిల్లాలో. అయినా కానీ మా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై డిఎస్ఓ గారు, డిఎం గారు, వారి అధికారులు రోజు కూడా ప్రతి కొనుగోలు కేంద్రానికి పోయి సందర్శించి ఎప్పటికప్పుడు లారీలతో సమీక్షించి ఆర్టీఓ సంబంధించిన వాళ్ళని ఆఫీసర్లను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా రోడ్ల మీద పెట్టి ఏ లారీ అయినా సరే జిల్లాలో ఉన్న లారీలు ఎక్కడ మనకు ఖాళీ ఉందో వాళ్ళందరినీ పిలిపించుకుంటూ లారీల కొరత లేకుండా కూడా ఈ యొక్క మొబిలైజ్ చేసుకుంటా ఈ యొక్క ధాన్యం కొనుగోలును రైస్ మిల్ కింద జరుగుతున్నది. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలైనటువంటి అదేవిధంగా మక్కలు కూడా ఇప్పటి వరకు మేము మా టార్గెట్ 36,000 టార్గెట్ ఇచ్చిన జిల్లాలో ఇప్పటి వరకు 36,300 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాము. మళ్ళీ ఇంకా అదనంగా ఉందంటే ఇంకా 5,000 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉన్నది. దాంట్లో కూడా ఇంకా 2,000 కొనుగోలు చేసినాము. మేము ఈ విధంగా మార్కెట్ ద్వారా మొక్కలు కూడా కొనుగోలు చేస్తున్నాము. గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద భారీన మొక్కలు కొనుగోలు చేయలేదు. ఇప్పుడు మార్కెట్లో అమ్ముకుంటే రైతుకు 1,600-1,700 వస్తుంది. ప్రభుత్వ పరంగా మద్దతు ధరతో మేము 2,400 రూపాయలు కొనుగోలు చేస్తున్నాము.